హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగల వాడెవడు? దేవుడు తెలియజేస్తున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి గలదని, దాన్ని గ్రహింపగల వాడెవడు అని తెలియజేస్తుంది. వాక్యమే మనకు తెలియకపోతే మనము గ్రహింపలేము. కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యులు కూర్చున్న చోటు కూర్చుండక అని తెలియపరుస్తున్నాడు. మనము ఆ రీతిగా నడుచుకున్నట్లయితే హృదయంలో మనము దేవుని వాక్యాన్ని నిలుపున వారముగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిలబడినట్లయితే అపవాది ఆ వాక్యాన్ని దొంగిలించేవాడుగా ఉండడు. అపవాది మన జీవితంలోనికి రాడు. కనుక హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటూ